గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ని చూద్దాం. ఈనాడు వార్తాపత్రిక తీసుకున్నట్టయితే మనం ఒకటయ్యాం, ఉగ్రవాదాన్ని తరిమి కొడదాం, హ్యూస్టన్ వేదికగా మోదీ ట్రంప్ ప్రతిన. పాక్ది విద్వేష ఎజెండా, అది ఉగ్రవాదుల అడ్డ, అక్కడ నియంత్రణ లేనివారు భారత్పై విమర్శలు చేస్తున్నారు. భారత్ అమెరికా ప్రజల మధ్య హృదయపూర్వక సంబంధాలున్నాయి. హ్యూస్టన్ నుంచి హైదరాబాద్ వరకు, బోస్టన్ నుంచి బెంగళూరు దాకా, షికాగో నుంచి షిమ్లా వరకు, లాస్ ఏంజల్స్ నుంచి లుథియానా దాకా మన ప్రజల మైత్రి పరిడిల్లో వెళ్తూ ఉన్నట్టుగా మోదీ పేర్కొన్నారు. అయితే ఒక్కసారిగా నిన్న ప్రపంచం మొత్తం కూడా గర్వించదగ్గాల్సినటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. ప్రపంచం మొత్తం కూడా జైలు పలుకుతూ జై కొట్టినటువంటి నినాదం ఒక్కసారిగా హ్యూస్టన్లో హౌడీ మోడీ అంటూ ఒక్కసారిగా నినాదాలు హోరెత్తాయి. అంతేకాదు, మోదీ మోదీ అంటూ కూడా ఒక్కసారిగా 70,000 మంది తెలుగు ప్రజలు ఒక్కసారి ముందుకు ఈ విధంగా మాటలంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రధాని మోదీ కాస్తా కూడా నిన్న హ్యూస్టన్లో పర్యటించినప్పటికీ ఒక్కసారిగా హౌదీ మోదీ అంటూ, హౌదీ అంటే హౌ డు యూ డూ మోదీ అన్నట్టుగా దూసుకెళ్తున్నటువంటి మోదీకి నిన్న ప్రశంసలు జల్లు కురిపించడం జరిగింది. ఒక భారతీయుడు తల దించుకునేలాగా కాకుండా తల ఎత్తుకునేలాగా చేసినటువంటి గొప్ప మహానీయుడు, తొలి ప్రధాన మంత్రి కూడా మన వచ్చేసి ఇక్కడ మోదీ చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు అన్నట్టుగా అక్కడ ట్రంప్ కూడా ప్రశంసల వర్షం కూడా కురిపించాడు. భారత్కు సహకరిస్తాం, సరిహద్దు భద్రత అనేది మన ఇరు దేశాలకు అత్యంత ప్రాధాన్య అంశం. ఈ అంశంలో భారత్కు సహకరిస్తాం, ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి అమాయక పౌరులకు రక్షణ కల్పిస్తామంటున్నారు ట్రంప్. ఇది ఈరోజు ఈనాడు వార్తాపత్రికలో మెయిన్ హెడ్లైన్స్ తీసుకున్నట్టయితే, ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని భారత్ అమెరికా కొండలు బద్దలు కొట్టాయి, ఉగ్రవాదానికి పాకిస్తాన్ అడ్డాగా మారిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ హ్యూస్టన్ వేదికగా నిప్పులు చెరిగారు. తీవ్రవాదంపై పోరులో భారత్కు ట్రంప్ మద్దతిచ్చారు. హ్యూస్టన్లో 50,000కు పైగా జనం హాజరైన హౌడీ మోడీ మెగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మోదీ ట్రంప్ ఉత్తేజపరిచి బాటలు నడుస్తున్నాడని మోడీ ఒక పక్క ట్రంప్ ఇద్దరు పోటాపోటీగా మాట్లాడినటువంటి విషయాన్ని మనం చూసాం. ఇక తెలంగాణ సంబంధించినటువంటి వార్త తీసుకున్నట్టయితే, మా అమ్ముల పొదిలో మరిన్ని పథకాలు, ఇక అవి అమలు చేస్తే కాంగ్రెస్ పని కథమే, ప్రాజెక్టులను ఆపం, సంక్షేమం వీడం, కాంగ్రెస్ భాజపాలు దొందే, కేంద్రం రాష్ట్రానికి ఏమిచ్చింది, భాజపా తెలంగాణను అవమానిస్తుంది, త్వరలో కొత్త రెవెన్యూ చట్టం తెస్తాం, అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక అమ్ముల పొదిలో మరిన్ని పథకాలు తీసుకొని రాగలుగుతాం, గ్రామాన్న పల్లె మరిన్ని పథకాలు అమలు చేస్తే కాంగ్రెస్ దిక్కు లేకుండా పోతుంది. అసలు బీజేపీ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ భాజపాలు దొందే, కేంద్రం రాష్ట్రానికి ఏమి ఇచ్చింది అంటున్నారు. అదేవిధంగా భాజపా తెలంగాణను అవమానిస్తుంది, త్వరలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామంటున్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక విలీనం తప్పేలా అవుతుంది, ఉద్యోగులు పని చేయకపోతే ఊరుకోం, అప్పు తప్పు కాదు, ఇక పాత బాకీ చెల్లించి కొత్త రుణం తీసుకోండి అన్నట్టుగా కేసీఆర్ గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఇక సీమాకు గోదావరి శ్రీశైలానికి తరలించే అంశంపై చర్చించనున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ప్రగతి భవన్లో నేడు సమావేశం, హాజరు కానున్న మంత్రులు, ఉన్నతాధికారులు. విభజన సమస్యలపైన విస్తృత చర్చ. జగన్కు ఫోన్ చేసి ఎజెండా ఖరారు చేసిన కేసీఆర్, కేంద్రం వైఖరిపై చర్చించే అవకాశం కూడా ఉంది. ఇది ఈ వార్త ప్రధాన అంశం. ఇక ఇంకో వార్త తీసుకున్నట్టయితే, మెట్రో పెచ్చులోడి మహిళా మృతి, అమీర్పేట స్టేషన్లో దుర్ఘటన. ఇక కేసీఆర్తో తాడో పేడో తేల్చుకుంటా, అంబేద్కర్లో ఆలోచనలకు విరుద్ధంగా మంత్రివర్గం కూర్పు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మరో మహాదీక్ష చేపడతామని వెల్లడి. దీక్షకు మద్దతు పలికిన కాంగ్రెస్ భాజపా నేతలు. ఇరుగురు నేతలు కూడా మద్దతు పలకడం జరిగింది మందకృష్ణ మాదిగ గారికి. ఇక కేసీఆర్తో తాడో పేడో తేల్చుకుందామంటున్నారు. ఇది ఈనాడు వార్తాపత్రికలో చూసినటువంటి ప్రధాన అంశం చూస్తున్నట్టయితే ఇది. ఇక హుజూర్ నగర్లో గెలుపు ఎవరిది, తాడో పేడో తేల్చుకుంటామంటున్న సైద్ రెడ్డి. ఇక పోటాపోటీకి 30,000 మెజార్టీకి పైగా
సాధిస్తున్నామంటున్నారు పద్మావతి రెడ్డి. చూద్దాం ఎవరు గెలుస్తారో అనేది కూడా వేచి చూడాలి అన్నట్టుగా మనకు పలు ప్రధాన వార్తాపత్రికలు ఇవ్వడం జరిగింది. ఇక ప్రతి వార్తాపత్రికల్లో ఇదే తెలుస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక ఆంధ్రజ్యోతి తీసుకున్నట్టయితే అప్పుల కుప్పగా మారింది. రాష్ట్రంపై 2.5 లక్షల కోట్ల రుణభారం. బడ్జెట్లో హేతుబద్ధ లేదు. సాగునీటి ప్రాజెక్టుల నుంచి ఫలితాలేవి? దివాలా దిశగా సిపిఎస్ వ్యవస్థ. 2014 నుంచి 141 కోట్లు బాకీ. పన్ను వసూళ్లలో రాష్ట్రం బేష్. మూలధన వ్యయంలోనూ ముందంజ. కేసీఆర్ కిట్లో 100% లక్ష్య సాధన కాగ్. కోతల రాయుడు కేసీఆర్. మాంద్యం లేదు, ఉన్నది మందగమనమే. కూతుర్ని గెలిపించుకోలేకపోయారు. మహారాష్ట్రలో పోటీ చేసి గెలుస్తారంట. రాష్ట్రం దాటితే టీఆర్ఎస్ చెల్లని రూపాయి. మిత్రపక్షానికి పిఏసి చైర్మన్ పదవ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఘాటు వాక్యాలు. ఇది మనం చూస్తున్నాం. ఇక నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో కూడా చూసినట్టయితే ఉద్యోగులందరూ కూడా ఉద్యోగులకు భయపడం అంటున్నారు కేసీఆర్. ప్రభుత్వాన్ని నిర్దేశించొద్దు, చెప్పిన పనులన్నీ చేయాలంతే. సమ్మె చేస్తే మీకు నష్టమే. అవసరమైతే వీఆర్ఓ వ్యవస్థను తీసేస్తాం. మోదీ ఆ మాట బంజే. తల్లిని చంపి బిడ్డను బతికించారు వ్యాఖ్యపై కేసీఆర్. తెలంగాణ ప్రజలను అవమానిస్తున్న మోదీ షా. బీజేపీ పాలన వస్తే ఇప్పటికీ పథకాలన్నీ బంద్. కాంగ్రెస్ సభ్యులను మేము చేర్చుకోలేదు, వాళ్ళే రాజ్యాంగబద్ధంగా విలీనమైతే సాంకేతిక సమస్యలు ఉండవని చెప్పా. కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాల బ్రీడింగ్ సెంటర్ అంటున్నారు కేసీఆర్ గారు. ఇక నిన్న ప్రవేశపెట్టినటువంటి సభలో కేసీఆర్ గారు కాస్త పిఏసి చైర్మన్గా అక్బరుద్దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక ప్రధాన ప్రతిపక్షంగా మజ్లీస్ ఉన్నప్పటికీ ఇక పిఏసి చైర్మన్గా అక్బరుద్దీన్ని ఉండే విధానంగా చూసినట్టు విషయం. కానీ నేడు జగన్తో కేసీఆర్ భేటీ, గోదావరి జలాల తరలింపు, విభజన అంశాలపై చర్చించడం కూడా జరుగుతుంది. ఇది ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం పేపర్ ముచ్చట కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అయితే ఈరోజు డిస్కషన్ ఏంటంటే వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలని కూడా చూద్దాం. అయితే ముందుగా ఈనాడు వార్తాపత్రిక తీసుకున్నట్టయితే మనకి ఈనాడు వార్తాపత్రికలో ఒక విశ్లేషణ చేద్దాం. ఇక దేశం మొత్తం కూడా గర్వించేదగ్గ విషయం కూడా మనం తెలుసుకున్నాం. ప్రపంచం మొత్తం కూడా ఎలుగెత్తి చాటినటువంటి గొప్ప విషయాన్ని కూడా మనకు చాటారు. అంతేకాదు ప్రపంచం మొత్తం కూడా నిన్న టీవీల ముందు హత్తుకుపోయారు. హౌదీ మోదీ అంటూ కూడా నినాదాలతో ఒక్కసారిగా హ్యూస్టన్ కాస్త హోరెత్తిపోయింది. మోదీ 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 అంటూ కూడా ఒక్కసారి ప్రశంస జల్లులు కురిపించారు. జిందాబాద్ జిందాబాద్, ఇండియా జిందాబాద్ అంటూ ఇండియా ఇండియా అంటూ ఒక్కసారిగా హోరెత్తిపోయింది స్టేడియం మొత్తం కూడా. హ్యూస్టన్ మొత్తం కూడా ఒక్కసారిగా భారతీయులంతా కూడా ఇది నా భారతదేశం అని ఒక్కసారి నినాదిస్తున్నప్పటికీ మోదీ కాస్త భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో అన్నిటినీ కూడా తల ఎత్తుకునేలా చేశాడు మన ప్రధానమంత్రి మోదీజీ. మా V3 న్యూస్ తరపున ప్రత్యేకంగా సెల్యూట్ చేస్తూ ఇక పూర్తి వివరాల్లోకి వెళ్దాం. ఇక ఉగ్రవాదాన్ని తరిమి కొడదాం. హ్యూస్టన్ వేదికగా మోదీ ట్రంప్ ప్రతిన. పాక్ ది విద్వేష ఎజెండా, అది ఉగ్రవాదుల అడ్డా. అక్కడ నియంత్రణ లేని వారు భారత్పై విమర్శలు చేస్తున్నారు. ఇక పాక్ ది విద్వేష ఎజెండా 370 ఆర్టికల్ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ని తీసుకున్న తర్వాత మన ఇండియన్లు తీసుకున్న తర్వాత POK కూడా పార్ట్ ఆఫ్ కాశ్మీర్ని కూడా ఆక్రమించుకోవాలనే పరిస్థితులు ఏర్పడిన తర్వాత పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఘాటు వ్యాఖ్యలు కాస్త భారతీయులను ఒక్కసారిగా బాధింపచేస్తుంది. ప్రతిసారి కూడా ఉగ్రవాదానికి రెచ్చగొడుతుంది పాకిస్తాన్. అలాంటి పాకిస్తాన్ని తరిమి కొట్టే ప్రయత్నంలో మోదీ ముందడుగు వేస్తే మోదీ వెనక 130 కోట్ల మంది జనాభా కాస్త మోదీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మోదీ మోదీ అంటూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక పాకిస్తాన్ వాళ్ళంతా కూడా ఒక్కసారి పాకిస్తాన్ కుక్కలంతా కూడా కలిసి ఉగ్రవాదాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఒక పక్క మోదీ మాత్రం ఉగ్రవాదాన్ని తరిమి కొట్టాలని ప్రపంచ దేశాలతో మిత్రత్వం పెంచుకుంటున్నాడు. అదేవిధంగా కూడా వారం రోజుల పర్యటన భాగంగా హ్యూస్టన్ వేదికగా హౌడీ మోదీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇక అది జరుగుతున్నటువంటి విషయం. భారత్ అమెరికా ప్రజల మధ్య హృదయపూర్వక సంబంధాలు ఉంటాయి. హ్యూస్టన్ నుంచి హైదరాబాద్ వరకు
బోస్టన్ నుంచి బెంగళూరు దాకా, షికాగో నుంచి షిమ్లా వరకు, లాస్ ఏంజల్స్ నుంచి లుథియానా దాకా మన ప్రజల మైత్రి ఒక్కసారిగా హోరెత్తే విధంగా పరిడవిల్లుతుంది అన్నట్టుగా మోదీ ప్రశంసించారు. ఇక అమెరికాతో సంబంధం కాస్త భారతీయ అనుబంధం కాస్త రెట్టింపు కానుంది. 100% భారతీయులతో ఆత్మీయతతో సంబంధం కూడిన విధంగా ముందుకెళ్తున్నట్టున్నారు మోదీ గారు. ఇక భారత్కు సహకరిస్తా, సరిహద్దు భద్రత అనేది మన ఇరు దేశాలకు అత్యంత ప్రాధాన్యాంశం. ఈ అంశంలో భారత్కు సహకరిస్తాం, ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి అమాయక పౌరులకు రక్షణ కల్పిస్తామంటున్నారు ట్రంప్. ఇది నిన్న జరిగినటువంటి హ్యూస్టన్ వేదికగా, హ్యూస్టన్ నుంచి హైదరాబాద్ వరకు కూడా గట్టిగా నినాదాలంతా కూడా టీవీల ముందు కూర్చున్న వాళ్ళంతా కూడా ప్రధాని మోదీని ప్రశంసల జల్లుతో కురిపించడం జరిగింది. చప్పట్లతో, విజిల్స్తోనే కాకుండా ఒక్కసారిగా భారత్ ఇండియా అంటూ కూడా హ్యూస్టన్ వేదికగా 70,000 మంది కూడా ఒక్కసారి ఆ కంఠం కాస్త హోరెత్తి భారతదేశం అంటే ఏంటో వెలుగెత్తి చాటినటువంటి మొదటి వ్యక్తి కూడా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఇది ప్రధాన అంశాన్ని మనం డిస్కస్ చేసినట్టయితే ఇక కేసీఆర్ గారు నిన్న అసెంబ్లీ సభలో మాట్లాడినటువంటి విషయాన్ని మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. మా అమ్ముల పొదిలో మరిన్ని పథకాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటి పథకాలు ఇంకా కొన్ని పథకాలు ప్రవేశపెడితే మాత్రం కాంగ్రెస్ బీజేపీ జాడ పత్తే ఉండదు. అసలు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఈ పథకాలే తట్టుకోలేకపోతుంది. కాంగ్రెస్ మరిన్ని పథకాలు ప్రవేశపెడితే కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి అన్నట్టుగా కేసీఆర్ గారు చెప్తున్నారు. ఇంకా అదేవిధంగా కేసీఆర్ గారు ఒక విమర్శను కూడా చేసినటువంటి విషయం, బీజేపీ కాంగ్రెస్ పార్టీలు దొందే అంటున్నారు. ఇక కేంద్రం రాష్ట్రానికి ఏమిచ్చింది? భాజపా తెలంగాణను అవమానిస్తుంది. త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టం తెస్తా. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. విలీనం తప్పెలా అవుతుంది అంటున్నారు కేసీఆర్ గారు. ఇక అదేవిధంగా ఉద్యోగులు పని చేయకపోతే ఊరుకోమంటున్నారు. అప్పు తప్పు కాదు అంటున్నారు. ఇక పాత బాకీ చెల్లించి కొత్త రుణం తీసుకోండి అన్నట్టుగా కూడా చాలామందికి చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇది అంటే ప్రస్తుతానికి మనకు తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే ఉద్యోగులంతా కూడా మమ్మల్ని భయపెట్టినా కానీ మేము భయపడమన్నట్టుగా చెప్తున్నారు. ఏదైతే సర్పంచులు ఉప సర్పంచులు ఉన్నారో సెక్యూర్గా కల్పించిన తర్వాత ఇక వీఆర్ఓలు కానీ పంచాయతీ సెక్రటరీలు కానీ ఎవరైతే మమ్మల్ని బెదిరిస్తున్నారో, ఉద్యోగులు బెదిరిస్తున్నారో మేము బెదరం, వాళ్లకు ఇంకిన్ని బాధ్యతలు అప్పచెపుతాం, చేతనైతేనే పని చేయండి, చేత కాకపోతే మూసుకోండి అన్నట్టుగా కేసీఆర్ గారు నిన్న అసెంబ్లీలో ప్రసంగించడం జరిగింది, వ్యాఖ్యానించడం జరిగింది. ఇది మనం చూస్తున్నటువంటి విషయం మనం తెలుసుకుంటున్నాం. ఇక ప్రభుత్వాన్ని నిర్దేశించొద్దు, చెప్పిన పని చేయాలంతే, సమ్మె చేస్తే మీకే నష్టం. ఇక అవసరమైతే వీఆర్ఓ వ్యవస్థని తీసేస్తామంటున్నారు కేసీఆర్ గారు. అధికారులకు ఓట్లు ఉంటాయా? ఎన్నికల్లో వాళ్ళు ఏమైనా కాపాడుతారా? 12% ముస్లిం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం. అసెంబ్లీలో మరోసారి తీర్మానానికి సిద్ధం. మాంద్యం తీవ్రం, మరిన్ని కోతలు తప్పవు. నిధులు వస్తేనే కదా పథకాలు అమలు చేసేది. అవసరమైతే ఇంకా అప్పు తీస్తాం. ఇక మరో 2-3 పథకాలు ఉన్నాయి. వాటిని తెస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కథమే. రుణాలను రైతులే రెన్యువల్ చేసుకోవాలి. ఆ డబ్బులను వారి ఖాతాల్లో జమ చేస్తాం. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెల్లడి చేయడం జరిగినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అధికారులకు ఓట్లు ఉంటాయా? ఒకసారి కూడా నిన్న అధికారులపై విరుచుకపడినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక ప్రభుత్వాన్ని నిర్దేశించొద్దు, చెప్పిన పని చేయాలంటే, సమ్మె చేస్తే మీకే నష్టమని కేసీఆర్ గారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక ఇంకో విషయం మనం చూస్తున్నట్టయితే కేసీఆర్ గారు సెంట్రల్కి సంబంధించిన వార్త మోదీ గురించి ఒక మాట చెప్పారు. మోదీ ఆ మాట బంద్ చేయి, తల్లిని చంపి బిడ్డని బతికించారు వ్యాఖ్యపై కేసీఆర్. ఇక తెలంగాణ ప్రజలను అవమానిస్తున్న మోదీ షా, బీజేపీ పాలన వస్తే ఇప్పటి పథకాలన్నీ బంద్, కాంగ్రెస్ సభ్యులను మేము చేర్చుకోలేదు, వాళ్ళే రాజ్యాంగబద్ధంగా విలీనమయ్యారు. ఇక విలీనమైతే సాంకేతిక సమస్యలు ఉండవని చెప్పా కాంగ్రెస్ పార్టీ, దుర్మార్గాల బ్రీడింగ్ సెంటర్ అంటున్నారు కేసీఆర్ గారు. ఇక ఒకసారిగా అపోజిషన్ పార్టీగా, ప్రతిపక్షం పార్టీగా కాంగ్రెస్ చితకలబడింది. ప్రతిపక్షం పార్టీగా మజ్లిస్ పార్టీ ఏర్పడడం జరిగింది. అందుకనే పిఏసీ చైర్మన్గా అక్బరుద్దీన్ ఉండడం జరిగినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం, ఎన్నుకోవడం జరిగినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది ఇక డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారు ఒక తీవ్రమైన వ్యాఖ్య కేసీఆర్పై చేసినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కోతల రాయుడు కేసీఆర్, మాంద్యం లేదు,
ఉన్నది మందగమనమే. కూతుర్ని గెలిపించుకోలేకపోయారు, ఇంకేం చేస్తారు? మహారాష్ట్రలో పోటీ చేసి గెలుస్తారంట. రాష్ట్రం దాటితే టీఆర్ఎస్ చెల్లని రూపాయి. మిత్రపక్షానికి పిఎస్సి చైర్మన్ పదవా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక కోతల రాయుడు కేసీఆర్ అని అంటున్నారు. సొంత బిడ్డని గెలిపించుకోలేని కేసీఆర్ అంట మహారాష్ట్రలో పోటీ చేస్తారా? ఇక ఈ రాష్ట్రం దాటితే చెల్లని రూపాయి కూడా కేసీఆర్ అని అన్నారు. ఇంకా అంతేకాకుండా ప్రతిపక్షమైనటువంటి మజ్లిస్ పార్టీకి మిత్రపక్షానికి పిఎస్ చైర్మన్ పదవి ఇస్తాడా అన్నట్టుగా లక్ష్మణ్ గారు వ్యాఖ్యలు చేయడం జరిగినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇంకొక విషాద సంఘటన చోటు చేసుకుంది. మెట్రో స్టేషన్ కూడా పెచ్చులు ఊడిపడి యువతి దుర్మరణ పాలైనటువంటి విషయం మనం అమీర్పేట్ మెట్రో స్టేషన్లో చోటు చేసుకోవడం జరిగింది. ఇక వర్షంతో పిల్లర్ కింద నిలబడ్డ యువతి, వర్షం రావడంతో అక్కడే నిలబడ్డ యువతికి 3వ అంతస్తు నుంచి రాలిన పెచ్చులు, తలకు తీవ్ర గాయాలు, కాసేపటికే అప్పటికప్పటికే చనిపోవడం జరిగింది. అమీర్పేట్ మెట్రో స్టేషన్ వద్ద ఘటన. భర్తకు జాబ్తో 6 నెలల క్రితమే నగరానికి ఇక పెళ్ళైన ఏడాదికి పెను విషాదం రావడంతో ఒక్కసారి కూడా ఇంట్లో బంధువులంతా కూడా విషాద ఛాయలు నిలుముకొన్నాయి అన్నట్టుగా విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక నేడు జగన్తో కేసీఆర్ భేటీ, గోదావరి జలాలు తరలింపు విభజన అంశాలపై కూడా చర్చించడం జరుగుతుంది. ఇవి ప్రధాన అంశాలు తీసుకున్నట్టయితే ఇక మనకు ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో చూసుకున్నట్టయితే, అసెంబ్లీ సంబంధించిన ఎన్నికల్లో చూస్తున్నట్టయితే తాడో పేడో తేల్చుకుంటామంటున్నారు కేసీఆర్ గారు. అంతేకాకుండా టీఆర్ఎస్కి సంబంధించినటువంటి సైద్ రెడ్డి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామంటున్నారు. ఇక సైద్ రెడ్డి కాస్త 30,000 మెజార్టీ మేము గెలుస్తామంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పద్మావతి రెడ్డి గారు ఇక ఆమె కూడా ఖచ్చితంగా 30,000 మెజార్టీ సాధిస్తామంటున్నారు. చూద్దాం. కాంగ్రెస్ టీఆర్ఎస్ పోటాపోటీగా ఉంటుంది. అక్టోబర్ 21న పోలింగ్ జరిగేటటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఇక ముందుకు ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి అన్నటువంటిగా చూస్తున్నాం. ఇక తాడో పేడో తేల్చుకుంటూ అంటున్నారు కొంతమంది వ్యక్తులంతా కూడా. అటు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అన్నట్టుగా చెప్తున్నారు. ఇక ప్రతి వార్తల్లో ప్రధాన అంశాలన్నిటి కూడా చూస్తున్నాం. ఇక కేసీఆర్తో తాడో పేడో తేల్చుకుంటాం. అంబేద్కర్ ఆలోచనలకు విరుద్ధంగా మంత్రివర్గ కోర్పు. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారు మరో మహాదీక్ష చేపడతామని వెల్లడి. దీక్షకు మద్దతు పలికిన కాంగ్రెస్ భాజపా నేతలు. ఇది మనం చూస్తున్నాం. కాంగ్రెస్ భాజపా నేతలు కూడా దీక్షకు మద్దతు పలికినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇవి వార్తల్లోని ప్రధాన అంశాలు కూడా మెయిన్ హెడ్లైన్స్ తీసుకున్నట్టయితే ఇవి మనకు సంబంధించినటువంటి విషయం. ఇంకా ప్రతి ఒక్కటి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఖర్చు ఎక్కువ, ఫలితం తక్కువ. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల తీరును ఎత్తి చూపిన కాగ్. 4 ఏళ్లలో ప్రాజెక్టులకు 79,236 కోట్లు ఖర్చు చేశారు. 1,000 కోట్లు పెట్టిన ప్రాజెక్టులు పూర్తి కాలేదు. జాప్యం కారణంగా వ్యయం భారీగా పెరిగిందని కూడా వెల్లడి చేసినటువంటి విషయాన్ని ఒక సంస్థ వెల్లడి చేసినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇవి వార్తల్లోని ప్రధాన అంశాలు తీసుకున్నట్టయితే ఈ ప్రధాన అంశాలు ఇవి ఈ రోజుకి. అంటే ప్రతిరోజు కూడా మనం పేపర్ ముచ్చట కార్యక్రమంలో హెడ్లైన్స్ అన్నిటిని కూడా మనం బ్రీఫ్గా చూడడం జరిగింది. మరొక పేపర్ ముచ్చట కార్యక్రమంలో తిరిగి మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉన్నంతవరకు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.